హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో శాంసంగ్ EH-S64 ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేద్దాం. నేను ఇయర్ ఫోన్స్ ఎందుకు కొన్నానంటే ఇంతకుముందు JBL హెడ్ ఫోన్స్లో వాల్యూమ్ రాకర్స్ లేవు. వాల్యూమ్ బటన్స్ లేకపోవడం వల్ల ఊరికే మొబైల్ బటన్స్ నొక్కాల్సి వస్తుంది. నేను యూట్యూబ్ వీడియోలు ఎక్కువగా చూస్తుంటాను కదా, సో యూట్యూబ్లో కొన్ని వీడియోలు ఎక్కువ వాల్యూమ్ ఉంటాయి, కొన్ని తక్కువ వాల్యూమ్ ఉంటాయి. ఎక్కువ ఉంటే తక్కువ జాజ్ వస్తుంది వాల్యూము, తక్కువ ఉంటే ఎక్కువ జాజ్ వస్తుంది. ఫోన్ బటన్స్ ఈ విధంగా పాడయ్యే అవకాశం ఉంటుంది తొందరగా, మళ్ళీ రిపేర్ ఖర్చు ఎక్స్ట్రా. అందుకే వాల్యూమ్ రాకర్ ఉన్న ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను. హెడ్ ఫోన్స్ పాడైతే వేరే హెడ్ ఫోన్స్ తీసుకోవచ్చు, అదే మొబైల్ పాడైతే బాధగా ఉంటుంది. వీటి కాస్ట్ 400 రూపీస్. లోకల్ స్టోర్లో తీసుకున్నాను. యాక్చువల్గా రియల్మీ బడ్స్ 2 తీసుకోవాలనుకున్నాను, కానీ అవి దొరకలేదు. అవి కూడా తీసుకొని మరొక అన్బాక్సింగ్ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, వీటి అఫిలియేట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి కొనుక్కోండి. నాకు అఫిలియేట్ కమిషన్ వస్తుంది, మన ఛానల్కి కొంత హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఫింగర్స్ అండ్ MI ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ వీడియోలు చేశాను. ఆ వీడియోలు ఐకార్డ్స్లో ఇస్తాను, ఆ వీడియోలు కూడా చూడండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే బెల్ సింబల్ని నొక్కండి. బెల్ సింబల్ నొక్కిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ కొత్త వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి బాక్స్ అయితే ఎంత సింపుల్గా ఉంది. ఇక్కడ పైన శాంసంగ్ అని రాసింది, ఇక్కడ EH-S64 అని రాసింది. మనకు ఇయర్ ఫోన్స్ బొమ్మ అయితే ఇక్కడ ఉంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా బార్ కోడ్స్ ఉన్నాయి. బార్ కోడ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రైస్ 449 రూపీస్ అని ఉంది. యాక్చువల్లీ ఇది 400. ఓకే, ఇది మొత్తం అయితే బాక్స్. ఇది జస్ట్ ఒక అట్టా బాక్స్ మాత్రమే. చూడడానికి ప్లాస్టిక్లా కనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ బాక్స్ కాదు, అట్టా బాక్స్ మాత్రమే. ఒక దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఓపెన్ చేస్తే ఇలా ఉంది. చూడండి, ఇయర్ టిప్స్ ఇచ్చారు, ఒక 2 ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. చూడండి, దీంట్లో మనకి ఇయర్ ఫోన్ అయితే ఉంది. ఈ కవర్లో, ఈ చిన్న కవర్లో మడత పెట్టింది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి, మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఇలా ఉన్నాయి. చూడండి, ఓపెన్ చేశాక ఈ విధంగా ఉంది. చూడండి, ఇది మనకి 3.5mm జాక్ అనమాట. గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చారు. గోల్డ్ ప్లేటెడ్ అంటే మనకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, మన్నిక అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, లెంత్ అనేది డీసెంట్గా ఉంది, మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు, సరిపోతుంది అనమాట. నా JBL హెడ్ ఫోన్స్ కంటే కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది. చూడండి, ఇక్కడ మనకి వాల్యూమ్ రాకర్ ఉంది. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది వచ్చేసి ప్లే అండ్ పాజ్. కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇటువైపు మనకి మైక్ ఉంది. చూడండి, డాట్ కనిపిస్తుంది కదా, సో అది మైక్. చూడండి, ఇయర్ ఫోన్స్ క్వాలిటీ అయితే ప్లాస్టిక్. సో ఇక్కడ మనకి ఇయర్ బడ్స్ ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ అనేవి ప్లాస్టిక్ బిల్డే, పర్లేదు బాగానే ఉన్నాయి. సో చెవిలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడాలి. ఈ కేబుల్ అయితే మనకి బ్రేడెడ్ కేబుల్ కాదు, ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ కాదు, నార్మల్ కేబుల్ అనమాట. సో చిక్కుబడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వరకు అయితే ఇంతే. ఈ హెడ్ ఫోన్ని ఒక 2-3 రోజులు వాడిన తర్వాత నేను మీకు రివ్యూ వీడియో కూడా చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్, మీరు హెడ్ ఫోన్స్ కొనాలనుకుంటే నేను అఫిలియేట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా కొంటే నాకు కొంత కమిషన్ వస్తుంది. సో దట్ మన ఛానల్కి కొంత హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని నొక్కండి. ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్త వీడియోలు చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.